వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీ నుంచి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయి. జగన్ రెడ్డిని భరించలేక పారిపోయాయి అని చెప్పేసి రోజుకొక కథనం ఏ విధంగా వండి వాడ్చారో పచ్చ మీడియాలో మనందరం కూడా చూసాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మైక్ పట్టుకొని మాట్లాడారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా వీళ్ళ కూటమి పాలనలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి అని చెప్పేసి సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైనటువంటి మంత్రి నారా లోకేష్ నాయుడు గారు తరచూ చెప్పే మాటలు. ఈ రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వేలో వెళ్తున్నాడు, అదే మాటలు కూడా మాట్లాడుతున్నాడు. కానీ పాలకుల మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది. ఇందుకు నిదర్శనం తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చామంటే తాజా కీలక వ్యాఖ్యలే. తాజాగా ఏపీ హైకోర్టు కూటమి ప్రభుత్వానికి గడ్డి పెట్టింది. ఏదైతే వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంటలో ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీని అల్ట్రా సిమెంట్స్ కంపెనీ తీసుకునింది. అయితే కూటమి ఎమ్మెల్యేల డిమాండ్కు అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ తలగ్గలేదు. దీంతోనే పరిశ్రమ యాజమాన్యానికి కూటమి నాయకులు అడ్డంకులు కూడా సృష్టిస్తున్నారు, అడ్డంకులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ గేటు ముందు కొందరు కాంట్రాక్ట్ కార్మికులతో నిరసనలు కూడా చేపట్టారు. అయినప్పటికీ యాజమాన్యం దిగి రాలేదు. కొంతమంది కార్మికుల్ని పనులకి వెళ్లకుండా అడ్డుకోవడం మొదలైంది కూటమి నాయకులు. అంటే ఎమ్మెల్యేనే, డైరెక్ట్గా ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ ఉంటే పెద్ద పెద్ద నాయకులు. ఈ విషయం మీద పోలీసులకు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతోనే అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం డైరెక్ట్గా ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం కూడా జరిగింది. విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకి ఉంది అని చెప్పేసి డీజీపీ మొదలుకొని కడప ఎస్పీ, ఎర్రగుంట సిఐకి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతలని పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఒక మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీ కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కార్మికులకు బతుకు తెరువు లభించింది. అలాంటి పరిశ్రమ మూతపడితే వాళ్ళంతా కూడా రోడ్డున పడతారు. అంతేకాదు పరిశ్రమ మూతపడితే రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపోతుంది. ప్రభుత్వానికి జీఎస్టీ అదేవిధంగా పన్నులు కూడా పోతాయి. ఫ్యాక్టరీలో తిరిగి పనులు ప్రారంభమయ్యేలా భద్రతా చర్యలు తీసుకోవాలి. ఫ్యాక్టరీ ఆవరణలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, మనుషులు సరుకుల రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి అని చెప్పేసి డీజీపీ గారికి, కడప ఎస్పీ గారికి, ఎర్రగుంట సిఐ గారికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ గారు గట్టిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఓ ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే ఏకంగా ఫ్యాక్టరీలో ఉత్పత్తినే స్తంభింపజేసి భారీ పరిశ్రమ మూతపడేలా దాదాగిరి చేయడం కూటమి ప్రభుత్వానికి సిగ్గు సేట్ అనే చర్చ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. అలాగే ఇండియా సిమెంట్స్ ఫ్యాక్టరీకి రక్షణ కల్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ మూతపడితే కార్మికులకు, ప్రభుత్వానికి నష్టం కాదా అనేసి ఆవేదనతో హైకోర్టు ప్రశ్నించడం, ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎంత జరుగుతున్నా కానీ కూటమి ప్రభుత్వ అధినాయకులు, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. ఎందుకని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. కార్మికులంతా కూడా వాపోతున్నారు. అటు హోమ్ మినిస్టర్ కానీ, అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రి కానీ ఎవరు కూడా ఇప్పటివరకు నోరే తెరవలేదు. చీఫ్ మినిస్టర్ నుంచి మంత్రుల వరకు ఎందుకు నోరు తెరవలేదో అర్థం కావడం లేదు. ఎందుకంత భయం? ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎందుకు కూటమి ప్రభుత్వం సైలెంట్గా ఉన్నది?